తణుకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రార్థన పెట్టాం. ఇట్లాగే వాక్యం చెప్తున్నా. ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో ప్రార్థనకు వచ్చే అమ్మాయి కుటుంబ సమేతంగా పాయిజన్ విషం తాగి చచ్చిపోవాలనుకున్నారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, ఫ్యామిలీ బాగా బ్రతికినోళ్ళు. డ్రైవర్లు మోసం చేశారు, డ్రైవర్లు కొంపలు కూల్చేశారు. బాగా బ్రతికినోళ్ళు, మహార్దశలో ఉన్నాళ్ళు. చివరికి ఆత్మహత్య. అలాగని నామకార్థ క్రైస్తవ భక్తి అంటారా? కాదు. పక్కా పెంతుకోస్తూ కానీ పరిస్థితులు అట్లా వచ్చేసి ఈ టైం అప్పుడు వాళ్ళకి వాక్యం వినబడలా. ఎందుకో తెలుసా? ఎవరి ఇండ్లలో వాళ్ళు టీవీలు పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉంటారు కనుక వాళ్ళకి వినిపించలేదు. 11 దాటాక కొంచెం పట్టణంలో ఉన్న ప్రజలందరూ సర్దుమణిగి ఆదమరిచి నిద్రపోతున్నారు కదా, అప్పుడు ఎక్కడో ఈ పిల్లగాలి వాటాన్ని బట్టి వినబడతాం. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా సరే ఉదయానికి మీకు సంతోషము కలుగుతుంది. అలా మీ హృదయాలు సంతోషించేటట్లుగా కార్యాలైనా జరుగుతాయి. శుభవార్తన్నా మీకు వినబడుతుంది, శుభ ఆనవాలన్నా మీకు కనబడుతుంది. విశ్వసించండి అని చెప్తున్నా. ఆ బిడ్డ ఎయిర్ హోస్టెస్. ఇంక ఎక్కువ వివరాలు ఉందిలే కానీ వినబడింది. రాత్రి ప్రార్థన ముగించే లోపు చిన్న స్కూటీ వేసుకొని గ్రౌండ్కి వచ్చిందట. ఆల్మోస్ట్ మేమన్నీ సామాన్లు సర్దుకొని కారెక్కి వెళ్ళిపోతుంటే వస్తే నా దేవుడు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు జరిగిస్తాడు. ఆ రాత్రికి రాత్రే కార్యం జరిగింది. ఉదయానికి శుభవార్త వచ్చింది. వాళ్ళకి శుభవార్త వచ్చింది. ఆ రాత్రి విషం తాగి కుటుంబ సమేతంగా చచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోదాం అనుకున్నారు. నేననేది సాయంకాలం ఏడుపు వచ్చి రేపు ఉదయానికే కాదు, ఉదయం అనేది ఒకటి ఉంది.